ఖమ్మం జిల్లా వేన్సూరు మండలం సత్తిపల్లిలో ఓ నకిలీ వైద్యుడు కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి నడుపుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లచ్చన్నగూడెం గ్రామానికి చెందిన ఏకే ప్రసాద్ డి ఫార్మసీ చేసిన వ్యక్తి. వైద్యంలో ఎలాంటి అనుభవం లేని ప్రసాద్ మర్లపాడు సెంటర్లో 10కి పైగా పడకలు ఏర్పాటు చేసి ఓ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఆర్ఎంపీ వైద్యం పేరుతో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రి నిర్వహించడం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని అధికారులు అంటున్నారు. ఆసుపత్రి నిర్వహిస్తున్న ఏకే ప్రసాద్ను వివరణ కోరగా తాను 10 ఏళ్ల నుంచి వైద్యం చేస్తున్నాను. తన తండ్రి ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేయడంతో తాను కూడా అదే వృత్తి కొనసాగుతున్నానన్నారు. కేవలం డి ఫార్మసీ చదివి మెడికల్ షాపుతో పాటు బెడ్లు వేసి వైద్యం చేస్తున్నానని స్వయంగా అంగీకరించాడు. తను ఆసుపత్రిని డిప్యూటీ డిఎంహెచ్ఓ పరిశీలించి ఎలాంటి అనుమతి లేని కారణంగా ఆసుపత్రి పేరుతో వైద్యం చేయకూడదని నోటీసులు జారీ చేశామన్నారు. నేను ఎలాగో అసలు రేపు మొత్తం క్లియర్ చేద్దామని నీకు ఇక్కడ రావడానికి హక్కు లేదు. పేషెంట్ గా ఈ ఊరి దగ్గర పోవడానికి హక్కు ఉందంటే నీకు ఎవడన్నా చదువుకున్నాడు వైద్యం చేస్తుంటే వాడి దగ్గరికి హక్కు ఉంది. ఏమి చదువు లేదు, సర్టిఫికేట్ లేదు, ఎట్లా వస్తావు? నీకే హక్కు లేదు. నువ్వు చేస్తున్న తప్పే కదా, నువ్వు చేస్తున్న తప్పే కదా. ఇది ఇందులో ఎవరు ఉంటారు బాబు? ఇదేంటండి మీకు కనీసం మీకు హైవే మీద మేము చూస్తూ 10 సంవత్సరాల నుంచి దీన్ని వదిలేసాం. పోయిన సంవత్సరం జిల్లా అంతా అల్లకోలం చేసాం. ఇంకోటి ఇప్పుడు కూడా ఇదే బిజినెస్ చేస్తున్నాను. సర్టిఫికేట్ నీకు ఇల్లీగల్ ప్రాక్టీస్ చేస్తుండేనా? ఎప్పుడు రెన్యూవల్ అయింది నీకు? అది ఎప్పుడు రెన్యూవల్ అయింది? ఎవరి పేరు మీద ఉంది? ఎక్కడ నువ్వు ఫార్మసీ ఎప్పుడు రెన్యూవల్ ఎప్పుడైంది? ఇది నువ్వు ఫార్మసీ పట్టడానికే నీకు లిమిటెడ్ లైసెన్స్ ఉంది. నువ్వు ఇన్ పేషెంట్లు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నావు గురు. పోయినసారి నీకు మరలపాడ డెంగ్యూ అంటే మేము వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు చెప్పే స్టేజ్ వరకు తెచ్చుకున్నావు. నీకు ఇప్పుడు కూడా ఒకటి అవకాశం ఇస్తున్నా. నువ్వు తాళం వేసుకుంటే మంచిది. మందుల లేదనుకుంటే మళ్ళీ రేపు ఈ టైమో ఎల్లుండి ఈ టైమో అంటే ఖచ్చితంగా నీకు క్రిమినల్ కేసు బుక్ చేసి బయట పెట్టుకొని పైన పెట్టుకొని మాకే ప్రాక్టీస్ చేయడానికి చదువు రిజిస్టర్ చేసి